హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ వచ్చి 58,576 పాయింట్స్ అయితే ప్రజెంట్గా బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఎస్పెషల్లీ ఆల్రెడీ ప్రీవియస్ డివైస్లో నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. చూడండి, మన ప్రీవియస్ డివైస్లో మీకు ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ లెవెల్ చెప్పాను. అదేవిధంగా ఇంట్రాడే బేసిక్లో రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మనకి సింగిల్ మూమెంట్ వస్తుంది కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి సింగిల్ మూమెంట్ వరకు క్యాప్చులేషన్ చేసుకోవడం జరిగింది, ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. ఒకవేళ మార్కెట్ చూడండి, మార్కెట్ నుంచి ఇక్కడి నుంచి ఒక రాంగ్ బయింగ్లోనే వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ అయితే మనకి అప్ సైడ్ మూమెంట్ పడటం జరిగింది. వెళ్ళి మనకి రెసిస్టెంట్ లెవెల్ అయితే ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వడం జరిగింది. ఇక్కడ బ్రేక్ అయిపోయి మార్కెట్ నుంచి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఇది బ్రేక్ అయిపోయింది, వెళ్ళిపోవాల్సిన అవసరం మార్గం ఉంది. కానీ ఏంటంటే రూల్ ఏం చెప్తుందంటే మనకి డెఫినెట్గా టెక్నికల్ అనాలిసిస్ రూల్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఒక వాల్యూమ్ ఇచ్చి చాలా టైం వరకు స్పెండ్ చేసుకుంది. ఇక్కడ ఈ బ్రేక్అవుట్ చేసింది, చాలా టైం వరకు స్పెండ్ చేసి ఒక షాంగా డౌన్కి వచ్చి ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళటం జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తాను మీకు. చూడండి, చాలా టైం అనమాట. మార్నింగ్ ఇది బ్రేక్అవుట్ జరిగింది. 10 నాకు తెలుసుండి టైం 10 ఏ టైం వరకు బ్రేక్ అయిందంటే 10:30కి బ్రేక్అవుట్ అని జరిగింది. 10:30 టైం ఫ్రేమ్, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనమాట. 10:30 బ్రేక్అవుట్ అయ్యి మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర సస్టైన్ చేసుకుంది. తర్వాత సస్టైన్ చేసుకుని డౌన్ఫాల్కి వచ్చి మనకు సపోర్ట్ లెవెల్ దగ్గర వాల్యూమ్ని సమకూర్చుకొని ఇక్కడ నుంచి ఒక సింగిల్ మూమెంట్లో మనకి అప్సైడ్ మూమెంట్ మన రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగిందన్నమాట. సింగిల్ మూమెంట్లో జస్ట్ 15-30 మినిట్స్లో మనకి 50-30 మినిట్స్లోనే మనకి పెద్ద క్యాప్చర్ చేయగలిగాం. మంచి ప్రాఫిట్ కూడా బుక్ చేయడం కూడా జరిగిందన్నమాట. ఓకేనా. సో లేదంటే యాక్చువల్గా అంటే మార్కెట్ రూల్స్ బ్రేక్ చేయకుండా ఇష్టసారంగా వెళ్ళిపోవాలంటే జస్ట్ వెళ్ళిపోవాలి, మార్కెట్ ఇక్కడ స్పెండ్ చేయాలి. కానీ అలా వెళ్ళిపోయాలంటే డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ దారుణంగా యూ టర్న్ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. కానీ మనకి ఇక్కడ వాల్యూని సమకూర్చుకుంది, టైం స్పెండ్ చేసింది, సమకూర్చుకుని ఓ సింగిల్ మూమెంట్ మనకి అప్సైడ్ మూమెంట్ వెళ్తాం జరిగిందన్నమాట. ఓకేనా. అయితే సోమవారం నాడు ఒకసారి చూద్దాం. సోమవారం నాడు మనకి ట్రేడింగ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో చూడండి, మనం నిన్న ఈ లెవెల్ నుంచి అప్సైడ్ మూమెంట్ వెళ్ళిన ఈ లెవెల్ వరకు చూసుకుంటే మాత్రం ఒక రాంగ్ బయింగ్లో వెళ్ళింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి ఓకే, నో ప్రాబ్లం, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళింది. కానీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేయడం పద్ధతి మాత్రం ఇది కాదు. డెఫినెట్గా నా అంచనా ప్రకారం సోమ మంగళ బుధవారం ఎప్పుడైనా సరే మనకి మార్కెట్ కొద్దిగా అంటే మార్కెట్ గుడ్ న్యూస్ వల్ల అప్సైడ్ మూమెంట్ ఉంది. గుడ్ న్యూస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డెఫినెట్గా మార్కెట్ కింద డౌన్ఫాల్కి వచ్చి మనకి సస్టైన్ ఈ డౌన్ఫాల్కి వచ్చి కొద్దిగా మళ్ళీ అగైన్ 58,000 దగ్గర సపోర్ట్ తీసుకుని ఈ లెవెల్ని బ్రేక్ చేయాల్సి వస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. కంపల్సరీ రావాలి. ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది మార్కెట్, డెఫినెట్గా కొద్దిగా అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. డౌన్ఫాల్కి హెల్దీ కరెక్షన్ వైపుకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ అడ్జస్ట్మెంట్ కూడా మనకి 2 రకాలు ఉన్నాయి. సో ఒక్కొక్కసారి ఏంటంటే గ్యాప్ డౌన్ వరకు మార్కెట్ ఓపెన్ అడ్జస్ట్మెంట్ చేసుకుని అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోద్ది. లేదంటే ఒక ఫాల్ వచ్చి స్పైక్ మూమెంట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది, ఒక ఫాల్ ద్వారా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది, హెల్దీ కరెక్షన్ ద్వారా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. లేదంటే 60 డిగ్రీలో 90 డిగ్రీలో మార్కెట్లో ఫాల్ వచ్చి అడ్జస్ట్మెంట్ చేసుకుని అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అనమాట. అలా ఇలాగ మనకి 12 రకాల అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ 12 రకాలు ఏ రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నా మార్కెట్ మనకి డెఫినెట్గా అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే అప్సైడ్ మూమెంట్ వెళ్ళాల్సిందే. మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి మొగ్గు చూపుతుంది. కానీ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకుంటూ వెళ్తే మాత్రం ఒక ఆగే అవకాశం మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఆగే అవకాశం ఉంటుంది అనమాట. లేని పక్షంలో మరి దారుణంగా ఎక్కడి నుంచి అయితే పెరిగిందో అక్కడి నుంచి పడగొట్టేసే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మనకి రెసిస్టెన్స్ లెవెల్ అయితే చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అయితే రేపు ఒకవేళ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ ఒకసారి ఈ రెసిస్టెన్స్ వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి వస్తే డెఫినెట్గా ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ టైము సింగిల్ టైమే, సెకండ్ సారి అయితే చేసుకోలేమన్నారు. ఒకవేళ ఒక్కోసారి సపోర్ట్ తీసుకుని అప్సైడ్ మూమెంట్ వెళ్ళి మళ్ళీ రెండోసారి వస్తే మాత్రం ఆ టైంలో నాకు డౌట్ అనమాట. ఆ టైంలో మాత్రం నాకు సపోర్ట్ అంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు. సింగిల్ టైంలో మాత్రం రేపు ఇంటర్డే బేసిక్లో ఈ లెవెల్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ వర్కౌట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు వాల్యూమ్ సహకరించాలి, వాల్యూమ్ బేసిక్లో చూసుకుంటే మాత్రం. ఓకే.
అయితే మనకి ఫ్లాట్‌గా ఓపెన్ అయితే లెవెల్ బ్రేక్ చేసుకుంటుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ మూవ్‌మెంట్ వెళ్తే మనకి డెఫినిట్‌గా మనకి అప్ సైడ్ మూవ్‌మెంట్‌కి 59,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో, ఆ జోన్ మనం బ్రేక్ చేయాలన్నమాట. ఈజీగానే బ్రేక్ చేస్తే మన టార్గెట్ 60,000 నుంచి 61,000 వరకు అయితే నా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ రానున్న రోజుల్లో కంపల్సరీ ఈ 2 వీక్స్‌లో వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అన్నమాట ఇండెక్స్. ఒకవేళ డౌన్‌ఫాల్‌కి అడ్జస్ట్‌మెంట్‌కి రావాలి అనుకుంటే మాత్రం ఈ లెవెల్ మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ కాస్త బ్రేక్ అవ్వాలి. ఒకవేళ గ్యాప్ డౌన్ వరకు మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 58,000 దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ స గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకి అప్ సైడ్ మూవ్‌మెంట్‌కి తీసుకెళ్ళిపోతారు. కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుంటాం అనమాట. గ్యాప్ డౌన్ ఓపెన్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను కాల్ ఆప్షన్‌కి ఎక్కువ శాతం మొగ్గు చూపుతాను సార్. మళ్ళీ దారుణంగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను కొద్దిగా పుట్ ఆప్షన్‌కి చూస్తాను. లేదంటే ఒక లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్‌గా నేను కాల్ ఆప్షన్‌కి బై చేస్తానన్నమాట. ఫ్లాట్ క్యాప్ ఓపెన్ అయితే వెయిటింగ్ వాచ్ చేద్దాం. ఫ్లాట్ క్యాప్ ఓపెన్ అయితే మనకి డెఫినెట్‌గా ఈ లెవెల్‌ని మనకి కంప్లీట్‌గా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. 58,800 లెవెల్ కంప్లీట్‌గా మనకు బ్రేక్ అయితే ఒక మూవ్‌మెంట్ అయితే జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ 58,800 లెవెల్ కంప్లీట్‌గా బ్రేక్ అయితే మన టార్గెట్ 58,900 తర్వాత 59,000 మన టార్గెట్‌గా అప్ సైడ్ మూవ్‌మెంట్ అని పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ డౌన్‌ఫాల్‌కి వస్తే మాత్రం 58,000 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో, అదేవిధంగా ఫ్లాట్‌గా ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కాల్ ఆప్షన్ బై చేస్తాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ ట్రై చేస్తాను. అది దారుణం లిటిల్ బిట్ గ్యాప్ అప్ అయితే కాల్ ఆప్షన్ చేస్తాను. ఒకవేళ ఎక్కువ శాతం ఎక్కువ అంటే 0.1% కన్నా ఎక్కువ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ తీరుతుంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 24,343 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో, నిఫ్టీలో ఆల్రెడీ మీకు ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ చెప్పాను. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకి డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉందని చెప్పాను. అదేవిధంగా ఒక రెసిస్టెంట్ లెవెల్ కూడా మనకి మల్టిపుల్ టైం రెసిస్టెంట్ లెవెల్ని చూడండి. ఇక్కడ ఈ లెవెల్ని చూసుకొని మల్టిపుల్ టైంలో ఈ రెసిస్టెంట్ని మనకి ఫేస్ చేసుకోవాల్సి డౌన్ఫాల్కి వచ్చిందన్నమాట. డౌన్ఫాల్కి వస్తూ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకుంది. సో, ఈ లెవెల్ మనకు కంప్లీట్‌గా ఈ లెవెల్ బ్రేక్ అయింది. ఈ బ్రేక్ అయిన వెంటనే మనకి మళ్ళీ అగైన్ సపోర్ట్ లెవెల్‌గా మారింది. ఈ సపోర్ట్ లెవెల్‌ని బేస్ చేసుకుని మార్కెట్ ఒక అప్ సైడ్ మూవ్‌మెంట్ వెళ్ళిందన్నమాట. సింగిల్ మూవ్‌మెంట్‌లో మార్కెట్ మనకి డెఫినెట్‌గా మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. నా టార్గెట్ మాత్రం 25,000 వరకు అయితే నా టార్గెట్ సోమవారం అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి రాంగ్ బయింగ్‌లో వెళ్ళింది. అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా బ్యాంక్ నిఫ్టీ లాగానే. సో, ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయితే మాత్రం 24,400 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 24,500 వరకు నేను టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మా మార్కెట్ డౌన్‌ఫాల్‌కి రావాలి అనుకుంటే ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. 24,300 లెవెల్ కంప్లీట్‌గా బ్రేక్ చేయాలి. ఆ లెవెల్ బ్రేక్ చేస్తే 24,200 వరకు సపోర్ట్ లెవెల్‌ని ఆ లెవెల్ దగ్గర నేను టార్గెట్ పెట్టుకుంటాను అనమాట. ఓకేనా. సో, అది ఫ్లాట్‌గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చాను బట్స్. సో, ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీరు కూడా ఆప్షన్‌లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్‌ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.